వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథలు సంపుటి నుంచి. కోనేటి రాయుడు కోప్పడడు. అఖిలాంధ్ర దేశానికంతటికీ ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామి కోనసీమలో ప్రజలందరికీ ఆరాధ్య దైవం. ఎందరితోనో ఎన్నో పేర్లతో పిలువబడే ఆ దేవదేవుడిని కోనసీమలో మాత్రం వెంకన్నబాబు అంటారు. తమ పిల్లలకి అదే పేరుగాను ముద్దు పేరుగాను కూడా పెట్టుకుంటారు. అలాగే వెంకటేశ్వరరావు అని పేరు పెట్టినా అందరూ అతన్ని వెంకన్నబాబనే అంటారు. వెంకన్నబాబు గారి వయసు దాదాపు 50 ఉంటుంది. గుడి దగ్గరలోనే చిన్న సొంత ఇంట్లో భార్య తను ఉంటారు. ఒక్క కూతురు. పెళ్లి అయ్యి దగ్గరలోనే ఉన్న అప్పనపల్లిలో ఉంటుంది. వెంకన్నబాబు గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. పద్ధతిగాను పవిత్రంగానూ జీవితం గడిపే ఆయన వాక్శుద్ధి చాలా గొప్పదని చెప్పుకుంటారు. చెయ్యి చూసి ఉన్నదున్నట్టుగా చెప్పగలడంటారు. అంతేకాదు, ఆయన అత్యంత నియమనిష్టలతో శనివారం పూజ చేసి ఉపవాసం చేసిన నాడు దేవుడు ఆయన్ని ఆవహిస్తాడని, ఆయన ఏం చెప్పినా జరిగి తీరుతుందని, ఆయన చెప్పినవన్నీ తప్పకుండా చెయ్యాలని ఊరంతా భావిస్తారు. వెంకన్నబాబు గారు అన్నమాచార్య కీర్తనలు అద్భుతంగా పాడుతారు. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు పాట ఆయన పాడుతుంటే సాక్షాత్తు స్వామిని చూస్తున్నట్టే ఉంటుంది. ఆయనకు ఆ పాట అంటే చెప్పలేనంత ఇష్టం. అందుకే ఆయన ఎప్పుడూ స్వామిని కోనేటి రాయుడనే అంటారు. మనదేముందండి, అంతా కోనేటి రాయుడి దయ అంటారు. ఇచ్చిన మాట మీద నిలబడడం, ప్రాణం పోయే సమయం వచ్చినా అబద్ధమాడకపోవడం ఇత్యాది లక్షణాల వల్లనే ఆయనకి అంత పట్టు వచ్చిందని అంతా నమ్ముతారు. ఆయన వద్దన్నా వీల్లేదన్నా ఆయన్ని సాక్షాత్తు దేవుడి స్వరూపంగా అనుకుంటూ ఉంటారు. ఆయన భార్య పేరు వెంకటలక్ష్మి. ఆయన లక్ష్మి అంటారు. 3 గదుల మట్టి ఇంట్లో వారి నివాసం. ఆవిడ మనిషి ఎంత కళగా ఉంటుందో ఇల్లు కూడా అలాగే ఉంచుతుంది. చిన్న అరుగులు ఎప్పుడూ శుభ్రంగా అలికి ముగ్గులు వేసి ఉంటాయి. ఆ అరుగు మీదే చిన్న పాత చాప వేసుకుని వెంకన్నబాబు గారు అందరికీ పురాణాలలోంచి 4 మాటలు చెప్పినా, చెయ్యి చూసి మంచి చెడ్డ చెప్పినా, ఉన్న 3 గదుల్లోనూ ఒకటి దేవుడిది. ఆయన అక్కడే కూర్చుని పూజ చేస్తారు. నారాయణుడు అసలు పేరు నారాయణ అయి ఉండొచ్చు, కానీ అతన్నందరూ నారాయుడనే పిలుస్తారు. అతను పనిచేసే ధర్మయ్య గారు అప్పుడప్పుడు నారిగా అని కూడా అంటారు. నారాయుడు ధర్మయ్య గారి దగ్గర కాపు, నమ్మిన బంటు. పొలం పనులు, పాడి పనులు అవి సమర్థవంతంగా చూడడమే కాదు, ఆయనకి ఇంటా బయట అన్ని విషయాల్లోనూ చేదోడుగా ఉంటాడు. నారాయణుడు గోదావరి గట్టున 2 రాట్ల పాక వేసుకున్నాడు. పెళ్ళాం, 3 పిల్లలు, తల్లి, పెళ్లికెదిగిన చెల్లెలు, నారాయణుడి సంసారం. ధర్మయ్య మనిషి మరీ అంత చెడ్డవాడు కాదు, కాని మాట పట్టింపు వస్తే మనిషి కాడు. ఇంత సంపద చాలదన్నట్టు వడ్డీ వ్యాపారం ఒకటి. వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీల రూపాన లాగడంలో కోనసీమలోనే ఆయన్ని మించినవాడు లేడంటారు. తీరని అప్పు చెల్లువేయడం కోసం అప్పు తీసుకున్న వాళ్ల నగలు, భూములు అవి జప్తు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనకాడడు. అసలు ధర్మయ్య ఆస్తిలో సగం అలా వచ్చిందేనని చెప్పుకుంటారు. ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళందరూ పేరుకే ధర్మయ్య, అసలు పేరు అధర్మయ్య అంటారు. ఉండేది పొరుగున ఉన్న మరో గ్రామమైన ధర్మయ్యకి అగ్రహారానికి ఆనుకునే పొలాలు చాలా ఉన్నాయి. అందుకే కనీసం వారానికి 4 సార్లైనా అతను అగ్రహారం రాక తప్పదు. ఆయనకి చిత్రంగా వెంకన్నబాబు అంటే చాలా గురి. 2-3 సార్లు ఆయనకి చెప్పిన సంగతులు నిజమవ్వడంతో వెంకన్నబాబు అంటే చాలా గౌరవం, నమ్మకం. నారాయణుడిది కాలవగట్టు కవతల వైపున ఇల్లు. పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి వేడివేడి నీళ్లు పోసుకుని ఉతికిన పంచ కట్టుకుని వచ్చి వెంకన్నబాబు గారి దగ్గర కూర్చుని 4 మంచి మాటలు విని వెడుతూ ఉంటాడు. దాదాపు వారానికి 4 రోజులైనా సరే. అయితే గజేంద్రుడు అంత మొరపెట్టుకున్నా కూడా రాడేమండి, విష్ణుమూర్తులోరు అనో, రాములోరు అంత దేవుడు కదా, సీతమ్మోరిని ఆయనే ఎందుకు విడిపించుకోలేదు అనో, ఇలా ఏదో తనకి తోచిన ప్రశ్నలు వేస్తే ఆయన చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పేవారు. భగవంతుడికి తెలియక
చేతకాక కాదు, పరిపక్వమైన సమయం వచ్చే వరకు వేచి ఉండడం ఒక కారణమైతే, భక్తుల సంకల్పాన్ని విశ్వాసాన్ని పరీక్షించడం మరొక కారణం కావచ్చు అంటూ ఆ కోనేటి రాయుడి లీలలు మనకు అర్థమవుతాయా అనేవారు చివరికి. నారాయడికి తన చెల్లెల్ని ఉద్యోగస్తుడికిచ్చి ఘనంగా పెళ్లి చెయ్యాలని, తమలాగా మట్టిలో కాకుండా రాణిలా ఉంచాలని కోరిక. అందుకే ఆ భార్యాభర్తలిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు దాస్తూ వచ్చారు. చెల్లెలు 10వ తరగతి పూర్తి అవగానే మంచి సంబంధం చూసి చేసేద్దామని. వెతగ్గా అంబాజీపేటలో చిన్న స్కూల్లో డ్రిల్లు మాస్టర్గా పనిచేస్తున్న చందర్రావు అతనికి బాగా నచ్చాడు. తల్లిదండ్రులు అతను ఉంటారు. 2 అక్కలకి పెళ్లిళ్లు అయి సుఖంగా ఉన్నారు. కలివిడిగా ఉండే మనుషులు, కలతల్లేని ఇల్లు. చెల్లెలు సుఖపడుతుందని అతని ఆశ. మంచి ముహూర్తం కూడా నిర్ణయించారు. నారాయడి సంతోషానికి అంతులేదు. పెళ్లి నెల రోజులుందనగానే మంగలి సుబ్బడిని నాదస్వరానికి, రిక్షా అప్పారావుని ఊరేగింపుకి మాట్లాడేశాడు. తల్లి భార్య వంట చేసేస్తామన్నా వినలేదు. వంటకని రిక్షా అప్పారావు బావమరిది చెంగయ్యని పిలిచాడు. అతనైతే పలావు అది బాగా వండుతాడని బాగా పేరు. ఓనాటి రాత్రి పెరటిగట్టు నుంచి గోదావరి వైపు వెడుతూ గట్టు మీద కాలు జారి మెట్ల మీదుగా గోదావరిలోకి దొర్లిపోయింది అతని తల్లి. వెంటనే స్పృహ తప్పిపోయింది. అమ్మా అని ఆమె పెట్టిన కేకకి అన్నం తింటున్న నారాయుడు బయటికి వచ్చి చూసేసరికి గోదావరిలో కట్టిన మెట్ల మీదుగా జారి పడిపోయి ఉంది. పడిన అదురికి మొహము, నడుము అవన్నీ ఒక పక్కన చెక్కుకుపోయి రక్తం కారుతోంది. మనిషికి తెలివి లేదు. 2 చేతులతోనూ ఎత్తుకుని లోపలికి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. నీళ్లు చల్లి విసనకర్రతో వీస్తే కొద్దిగా తెలివి వచ్చింది. కాని కాలు కదపలేకపోతోంది. గబగబా రిక్షాలో అమలాపురం తీసుకెళ్లాడు. డాక్టర్ గారు చూసి ఎక్స్రే తీసి పెద్ద వయసు వల్ల కాలిలో ఎముక విరిగిందని, తొందరగా ఆపరేషన్ చేస్తే అతుక్కుంటుంది, లేకపోతే ఇక మంచంలోనే ఉండాల్సి వస్తుందని గట్టిగానే చెప్పారు. అంతేకాదు, ఇక్కడ కంటే ఆపరేషను కాకినాడలోనో రాజమండ్రిలోనో చేయిస్తే మంచిదన్నారు. నారాయుడి నెత్తిన పిడుగుపడినట్టయింది. పెళ్లి చూస్తే నెలలోపుకొచ్చింది. ఇంతలో ఇలాగయిందేమిటా అని డబ్బు సమకూర్చుకోవడం ఎలాగా? తెలివి వచ్చాక తల్లి పిలిచి, ఒరే నారాయుడు, పెద్దదాన్ని, నా కోసం ఏటి చూడక్కర్లేదు. ముందర పెళ్లి ముఖ్యం. దాని ముచ్చట కానిచ్చేద్దారి. నాకు కట్టుకట్టి పంపేయమను. తర్వాత ఆ భగవంతుడి ఇష్టం. ఎలాగుంటే అలా జరుగుద్ది. ఊరికే దిగిలెట్టేసుకోకు అంది. నారాయుడి కంట్లో నీళ్లు పొంగుకొచ్చాయి. ఆసుపత్రిలో భార్య నుంచి ఇంటికొచ్చాడు. డబ్బు ఎలా సమకూర్చాలో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తను గుడిసె వేసుకున్న జాగా పక్కన ఉన్న ఒక చిన్న మడి, 4 కొబ్బరి మొక్కలు తప్ప తనకున్న ఆస్తి మరేమీ లేదు. చెల్లెలి పెళ్లికని ఇంచుమించు 5-6 ఏళ్లుగా కూడబెట్టిన 10,000 రూపాయలు. దాంట్లోనే చెల్లెలకో పట్టుచీర కొనాలని, బావకో వాచి, సైకిలు, ఫ్యాను, కొత్త కాపరానికి కావలసిన మంచం, పరుపు అవి కొనాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు అమ్మ కోసం వాడేస్తే పెళ్లికో ఆలోచనలేవి ఒక కొలిక్కి రాక సతమతమవుతున్నాడు. పోనీ ధర్మయ్య గారిని అడిగితేనో అంది భార్య భాస్కరం. ఆయన అడిగే వడ్డీలు మనం కట్టగలమంటే? పోనీరా బాబు, చెప్పాను కదా ముసలిదాన్ని, నా మాటకేమొచ్చలే గాని చిన్నది, దాని బతుకు చూడరే అంది తల్లి. అయినా ఉన్నదంతా మాకే ఇస్తే రేపొద్దున నీ పిల్లలేటి తింటారు అంది అమ్మ ఆవేదనగా. అదేమన్నమాట అత్తమ్మ, ఉన్నదేదో అందరూ తిందాము. ధర్మయ్య గారు మన కాడ కూడా వడ్డీలు తాకట్లు అడుగుతారా అంది భాస్కరం. తప్పని పరిస్థితుల్లో ధర్మయ్య గారి దగ్గరికెళ్ళి అడిగాడు. డబ్బు ఇస్తాను సరే, తాకట్టు పెట్టడానికి నీ దగ్గర ఏముంది? పాక తప్ప. అది పెట్టేస్తే ఈ క్షణాన ఇచ్చేస్తాను. 2 ఏళ్లలో తీర్చేస్తే నీది నీకిచ్చేస్తాను. లేదంటే నీ పాకలోనే మన పొలానికి పంపు సెట్టు బిగించేస్తాను. నాకింకో పాకేసుకునే శ్రమ తప్పుతుంది అన్నాడు ధర్మయ్య. ఒక్క క్షణం తను విన్నది అర్థం కాలేదు నారాయడికి. ఇన్నేళ్లుగా తన దగ్గర రాంబంటులా పనిచేస్తున్న తన్ని కూడా తాకట్టు పెట్టమని అడుగుతున్నాడని అర్థమయ్యింది. వేరే దారి లేక తనున్న ఇల్లు, దాని చుట్టూ ఉన్న చిన్న జాగా తాకట్టు పెట్టాడు. ఆయన ఇచ్చిన 10,000తో తల్లి ఆపరేషను, తను దాచిన 10,000తో చెల్లెలి పెళ్లి జరిపించాడు.
ఇది జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. మధ్యలో పండగలని పబ్బాలని పెట్టవలసిన కానుకలో అవి కొంత ఖర్చుని పెంచాయి. ధర్మయ్య రాబట్టే వడ్డీ పుణ్యమా అని అప్పు కూడా పెరిగిందే గాని తరగలేదు. అప్పుడో 100, ఇప్పుడో 50 చొప్పున. గట్టిగా మాట్లాడితే ఒక 1000 1500 తీర్చి ఉంటాడు. 2 ఏళ్లుగా అడపా తడపా. ధర్మయ్య తన అప్పుని గురించి గుర్తు చేస్తూనే ఉన్నాడు. పెద్ద వయసులో అమ్మ వెళ్ళిపోయినప్పుడు తోటివాళ్లు 10,000 ఎట్టి కాలు బాగు చేయించావు, పెద్దది 10 నెలలు బతికిందేమో అంటూ పెట్టిన ఖర్చు అనవసరం అన్నట్టు మాట్లాడినప్పుడు కూడా ఈ 10 నెలలు అమ్మ తన సొంతంగా కాలుతో తిరిగింది కదా, అదే 10,000 అన్నాడు. తర్వాత ఏడాది చెల్లెలు తల్లై ఆడపిల్లని కన్నప్పుడు అమ్మే ఇలా అలా తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చేసిందని సంతోషపడ్డారు అన్నా చెల్లెలు. అన్నీ బానే ఉన్నా ఈ మధ్య ధర్మయ్య మాటలు కేవలం అప్పుని గుర్తు తెచ్చే విధంగా కాకుండా హెచ్చరికల్లా వినబడసాగాయి. ఒరే నారాయుడు, నీకు అప్పిచ్చి 2 ఏళ్లు దాటింది. మొన్న తొలేకాసికి ఏదో నా దగ్గర వాడివి కదా అని ఆగాను. ఏమంటావో చెప్పు మరి అన్నాడు సూటిగా. ఆ మాటలకు అర్థము, దాని వెనక ఉన్న మర్మము రెండూ తెలుసు నారాయుడికి. ఇన్నేళ్లుగా మిమ్మల్నే నమ్ముకున్న ఓళ్ళం బాబు, మీరే ఇలా అంటే మేమేమైపోవాలి చెప్పండి. ఇంకొక 6 నెలలు నాకు గడువిప్పించండి అన్నాడు. ధర్మయ్య ససేమిరా అన్నాడు. ఆ ఆవేదనలోనే ఆయన్ని కొద్దిగా ఎదిరించాడు. ఇన్నేళ్ల నుంచి ఉన్నోళ్ళం ఆ మాత్రం చూడొద్దా మీరు? ఎగేసే రకాలం కాదు కదా, మీ కాడ ఇన్నేళ్ల నుంచి ఉన్నాను, నన్నే ఇన్ని మాటలంటారా అని. దానితో ధర్మయ్యకి చాలా రోషం వచ్చింది. సరే, నా దగ్గర పని లేకపోతే నీకేం గడవదా అన్నావు కదా, సరే అలా కానీ 2 నెలలు చూస్తాను. డబ్బు చెల్లేసావా సరే, లేకపోతే మాట ప్రకారం నీకున్నది నాకు ఇచ్చేసి నా ఇంట్లో కొలు వదిలేసి పో అన్నాడు. IRPPT వేసేద్దామండి, హంస కంటే అదే బాగుంటది అని తను వరి విత్తనాల విషయంలో సలహా చెప్పినా, రేపు పొద్దున్న నే కోసేత్తాను గదండి మామిడికాయ అంతాను, దీనికి మరో 2 ఎందుకండే కూలిదండగా అని తను సంతోషంగా మరో 2 పని చేసినప్పుడు ఆనందించిన యజమాని అతి కష్టం మీద మరో 2 నెలల గడువు ఇచ్చినప్పుడు నారాయుడి కన్నా భాస్కరానికి చాలా బాధ అనిపించింది. మా అయ్యగారని చెడ తిరిగేవాడివి, ఇప్పుడు చూడు అని సాధించింది. మరి 2 ఏళ్ళు అయిపోయింది గదే, తీసుకున్న అప్పు తీర్చొద్దా ఆయన్నంటావే అని విసుక్కున్నాడు. అదే నేను అనేది, తీర్చేదెలాగా? డబ్బా మన కాడ లేదు, ఉన్న ఒక్కపాక జాగా ఆయన గారికి ఇచ్చేస్తే మనం ఎక్కడుంటాం, పిల్లల్నేం చేద్దాం అంది. నారాయణ మాట్లాడలేదు. ఇక్కడ పంపు సెట్టు బిగిస్తే అటు మామిడి తోటకి ఊడుపు చేలకి సమానంగా నీరు పోతుంది. అందుకే ధర్మయ్య కన్ను దీనిమీద పడిందని అతనికి తెలుసు. 2 నెలల్లో అప్పు అయినా తీర్చాలి, లేదా ఇల్లు వాకిలి వదిలిపోవాలి. కలతపడ్డ మనసుతో నిద్రరాని కళ్లతో తెల్లవారిందనిపించాడు. తెల్లవారుతూనే పిడుగులాంటి వార్త. స్కూలు పిల్లల్ని ఆటల పోటీలకి తీసుకెళ్లిన బావ సైకిల్ని లారీ గుద్దేసింది. అక్కడికక్కడే ప్రాణం పోయింది. ఇది విన్న నారాయుడు కుప్ప కూలిపోయాడు. తల్లడిల్లిపోయిన చెల్లెల్ని తల్లిలా తీసుకొచ్చాడు ఇంటికి. తీరని బాధతో పాటు కొత్తగా వచ్చిన కష్టాలు, అంతంత మాత్రపు ఆదాయానికి అదనంగా మరో 2. తుఫానులో చిక్కిన పిచ్చికలా సతమతమైపోయాడు. ఆవేశంలో అన్నా అతనికి అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. వెంకన్న బాబుగారు చెప్పిన కథల్లో లాగా తనని దేవుడు కరుణించడా? తోటలో పురుగుమందు కొట్టించి వచ్చి గట్టు మీద కూర్చున్నాడు. కొద్దిగా దూరాన ఉన్న తన ఇల్లు కనిపిస్తోంది. ఎప్పుడో తండ్రి కొనుక్కున్న చిన్న జాగా కాలవను ఆనుకుని ఉంది. ఉన్న నౌకలతో అన్నం వండే ప్రయత్నం చేస్తోంది. భాస్కరం ఆరుబయట. చెల్లెలు కొబ్బరి చెట్టు నానుకుని కూర్చుంది దిగులుగా. దూరాన్నించైనా అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన పిల్లలు బయట ఆడుతున్నారు. తన ప్రాణానికి ఇంతమంది ఎలా పోషించగలడు? నీరసంలోంచి విసుగు తన్నుకుని వచ్చింది. ఎదుగులేని జీవితం మీద కోపం వచ్చింది. ఇలా బాధపడుతూ నిత్యం చచ్చే కంటే ఒకేసారి పోతే? ఆ ఆలోచనకే వెన్నులోంచి వణుకు వచ్చింది. స్వతహాగా పిరికివాడు కాదు తను. కాని ధనలక్ష్మి తోడు లేకపోతే ధైర్యం దైన్యమే అవుతుంది కదా. ఇంతమందికి న్యాయం చేయలేని తను బతికుండి ఏం లాభం అని మనస్సులో అంతులేని సంఘర్షణ. ఆవేశంగా
పక్కనే ఉన్న పురుగుమందు డబ్బా నోట్లో పోసుకోబోతున్న నిమిషంలో అదహట్టున అతన్ని ఆపింది ఒక చెయ్యి. బహుశా భగవంతుడిదేమో. ఉలిక్కిపడి చూశాడు. ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో వెంకన్నబాబుగారు. ఏమిటిది నారాయుడు, తప్పు కదూ? అనునయంగా ఆయన అన్న మాటకి ఏడుపు వచ్చింది నారాయుడికి అలవిలేని వరదలాగా. ఆయన్ని పట్టుకుని బావురుమన్నాడు. తప్పు నారాయుడు, దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇలా ఆవేశపడొచ్చా? ఒక్కసారి అటు చూడు. నీ వాళ్ళని, నీ పాకకి ఉన్న నిలువురాట లాంటి వాడివి నువ్వు. ఆ ఆధారాన్ని చూసుకునే వాళ్ళందరూ ఈ మాత్రం నిశ్చింతగా ఉన్నారు. దాన్ని వాళ్ళకి దూరం చేస్తావా? నెమ్మదిగానే అన్న ఆయన మాటలకి తన ఇంటివైపు చూసిన నారాయుడికి ఇంతకు ముందే చూసిన అదే దృశ్యం మరో రకంగా కనబడింది. తన వెంటే జీవితాంతం ఉంటానని తోడొచ్చిన భార్య, టైము కడుపులో వేసే ఆకలి తప్ప మరే అభము శుభము తెలియని పిల్లలు, దేవుడు అన్యాయం చేసిన అన్న ఉన్నాడన్న ఆసరాతో ఉన్న చెల్లెలు, తాను చెయ్యబోయిన పని తనకే నచ్చలేదిప్పుడు. ఏం దేవుడయ్యా, ఉంటే నన్ను చూడడా అన్నాడు. చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. సరే అయిన వేళ వస్తే ఆ కోనేటి రాయుడు తప్పకుండా కరుణిస్తాడు. ధైర్యంగా ఉండు అన్నాడు వెంకన్నబాబు. తర్వాత మరిప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యనని మాట తీసుకుని దగ్గరుండి అతన్ని ఇంటి దగ్గర దింపి తన ఇంటికి నడిచాడు. అన్యమనస్కంగా ఉన్న భర్త వాలకాన్ని గమనించిన వెంకటలక్ష్మి విషయమేమిటని అడిగింది. నారాయుడు విషయం చెప్పి వెంకన్నబాబుగారు చాలా బాధపడ్డారు. సమయానికి నేను చూసి ఉండకపోతే ఈ పాటికి ఏమయ్యి ఉండేదో ఆ కుటుంబం. తలుచుకుంటేనే భయంగా ఉంది లక్ష్మి. ఏమిటో స్వామి లీలలు. పేదవాడిపైన అతని పెదవిరుపు అన్నాడు బాధగా. అందర్నీ ఆదుకునే ఆపద్బాంధవుడు ఈ పరమాణువు స్వామికి ఎక్కువ. ఎలాగైనా ఎవరి ద్వారానైనా ఏదో ఒక దారి చూపకపోడు. మీరు బాధపడకండి, భోజనానికి లేవండి. మనం తిన్నాక కాస్త కూర పులుసు భాస్కరానికి ఇచ్చి వస్తాను, పిల్లలకి వేస్తుంది అంది. వేసవి కావడాన ఆరుబయట మంచం వేసుకుని పడుకున్నాడాయన. ఎవరి ద్వారానైనా స్వామి సాయం చెయ్యకపోడు. లక్ష్మి అన్న మాటలు ఆయన మనసులో మళ్ళీ మళ్ళీ మెదలసాగాయి. అవును, నిజమే. ఎవరి ద్వారానో కూడా ఆయనకిప్పుడు తెలిసింది. కలత తీరిన మనసుతో నిద్రపోయాడు. సరిగ్గా 4 రోజుల తర్వాత తన కొడుకుని బళ్ళో వేసిన రోజని ధర్మయ్య అగ్రహారంలోని పిల్లలందరికీ పలకలు బలపాలు లడ్లు పంచాడు. అంతేకాదు 4 రోజులుగా పనిలోకి రాని నారాయుడింటికి వెళ్ళి అతని పిల్లలకి ఇచ్చి, ఒరే నేనేదో అన్నానే అనుక్కో, దానికింత బెంగ పెట్టేసుకుని పనిలోకి రావడం మానేస్తానంటావుట్రా. చిన్నప్పటినుంచి సొంత తమ్ముడిలా వెంట తిరిగావు. నీ పాక స్థలము నే ఉంచుకుంటే నాకు బావుంటుందా? ఇది నీదే, దిగులు పడకు. ఇక డబ్బంటావా? ఉన్నప్పుడే ఇయ్యి, నువ్వు లేక పనులన్నీ ఎక్కడవక్కడైపోయాయి. చద్దన్నం తినేసి పనిలోకొచ్చేసేయ్ అని చెప్పి మరో మాటకి ఆస్కారం లేకుండా గబగబా వెళ్ళిపోయాడు బండెక్కి. తాము విన్నది చూసినది కలో నిజమో తెలియక ఆశ్చర్యపోయారు నారాయుడు భాస్కరము. వారితో పాటే ఊరు మొత్తమును. ధర్మయ్య ఎప్పుడు తాకట్టు పెట్టిన వదులుకోవడం వాళ్ళు చూడలేదు, వినలేదు. ఏం జరిగి ఉంటుందా అని రకరకాలుగా ఊహించసాగారు. అయితే నిలకడ మీద తెలిసేదే నిజం కదా. అలాగే తెలిసింది అసలు విషయం. పిల్లాడి పుట్టినరోజని పూజ చెయ్యమని అడగడానికొచ్చిన ధర్మయ్యకి వెంకన్నబాబుగారింట్లో జరిగిన అనుభవమే కారణమని. ఆ రోజేం జరిగిందంటే, ధర్మయ్య పూజగదిలోకి వచ్చి పిల్లవాడి పుట్టినరోజని పూజ చేసి దీవించమని చెప్పగానే వెంకన్నబాబుగారి ముఖం ఎర్రబడి కోపం వచ్చింది. ఏం ధర్మయ్య, నీ పిల్లలు చల్లగా ఉండాలి, దానికి పూజ చేస్తావు, కానీ ఎదటివారి పిల్లలు ఏమైనా పర్వాలేదన్నమాట అనగానే వెంకన్నబాబు రూపంలో మాట్లాడుతున్నదెవరో అర్థమైంది అతనికి. అపరిమితమైన దైవభక్తి గల అతను సాష్టాంగపడిపోయి, స్వామి నువ్వన్నది నాకేమీ అర్థం కాలేదు అన్నాడు భయంగా. అవును, ఎలా అవుతుంది? ఉన్న సంపద చాలదు నీకు. పేదవాడి కడుపు కొడితే కాని, పైగా ఆ సొమ్ముతో పూజలా? ఊహ తెలిసినప్పటినుంచి నీ తోడబుట్టిన వాడిలా తోడుగా ఉన్నాడే, వాడికి అన్యాయం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? నీ ఇంటిని వ్యవసాయాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాడే, వాడు నీ పొలంలో పెట్టే దిష్టిబొమ్మ అనుకున్నావా? నీ వైభవాన్ని ఊరంతా చాటే ఉత్సవ విగ్రహం. నీకు నేనంటే
నిజంగా భయభక్తులుంటే ఆ అమాయకుణ్ణి విడిచిపెట్టు. వాడు వెళ్ళిపోతే నీకు మరొకడు దొరకడు, గుర్తుంచుకో అన్నాడు తడారిపోయిన గొంతుతో. తప్పకుండా స్వామి అని మాత్రం అనగలిగాడు ధర్మయ్య. ఇది అయిన కొద్ది సెకండ్లకే ఆయన ముఖం మళ్ళీ మామూలుగా అయింది. ఏమీ జరగనట్టు పిల్లవాడి పేరున పూజ చేసి బొట్టు పెట్టి తిరుపతి నుంచి తెచ్చిన కాశీతాడు చేతికి కట్టి ఆశీర్వదించారు. దేవుడి మీదున్న భక్తి, వెంకన్నబాబంటే ఉన్న గురి కారణంగానే అతనిలో మార్పు వచ్చింది. అది నారాయుడు వరకేనా, తర్వాత కూడా ఉంటుందా అనేది అనుమానమే. ఇది ఊరిలో తెలిసిన నిజం. ఎవరికీ తెలియంది మరొకటుంది. మళ్లీ పనిలో చేరినాటి సాయంత్రం నారాయుడు వెంకన్నబాబు గారికి దండం పెట్టాడు. నాదా గొప్ప, ఆ కోనేటి రాయుడిది కదూ అన్నాడు వెంకన్నబాబు. నారాయుడి సంతోషం చూసిన తర్వాత కూడా దిగులుగా ఉన్న భర్తను చూసి లక్ష్మి అడిగింది, నారాయుడి కష్టం చూసారా? స్వామి ఎలా తీర్చాడో, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంది. నీకు తెలియదు లక్ష్మి, నేను స్వామిని మోసం చేశాను. నారాయుడి బాధ చూడలేక ధర్మయ్యను ఒప్పించడానికి అదొక్కటే మార్గమని నా మనసుకు తోచి స్వామి మాట్లాడినట్టుగా మాట్లాడాను. ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు జరగదు కూడా. మళ్ళీ ఏ అఘాయిత్యమైనా చేసి తన వాళ్ళనందర్నీ అనాథల్ని చేస్తాడేమో అన్న భయంతోనూ, ఆ పేదవాడు అతని కుటుంబము చల్లగా ఉండాలనే ఆశతోనూ ఇలా చేశానే తప్ప నా మనసులో ఇంకే ఉద్దేశ్యమూ లేదు. కన్న తండ్రికో తన ప్రాణ స్నేహితుడికో నమ్మక ద్రోహం చేసినంత బాధ ఆయన కళ్ళల్లో. తప్పు చేశాను కదా, కోనేటిరాయుడి క్షమిస్తాడా నన్ను? కోప్పడ్డ కదా. ఆవేదన ఆయన గుండెల్లోంచి పొంగి వచ్చింది. అతను చెప్పిన విషయం విని ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన ఆవిడ వెంటనే తేరుకుని, తప్పకుండా క్షమిస్తాడు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి, కొన్ని జీవితాల్ని నిలబెట్టడానికి మీరు చేసిన ఈ పని తప్పకుండా మంచిదే కాని మరొకటి కాదు. అయినా మీరే అంటారు కదా, శివుడి ఆనతి లేనిదే చీమైనా కుట్టదని. మీకా ఆలోచన రావడం కూడా ఆయన ఇష్టమే అనుకోవాలి మనం. మీ ద్వారా నారాయణ్ణి ఆదుకున్నాడు. నేను ముందే చెప్పాను కదా, ఎవరో ఒకరి ద్వారా సాయం చేస్తాడు అని. అది మీరే అన్నమాట. బలం ధర్మయ్య దగ్గర నెగ్గదు కనుక భయం ద్వారా పని జరిపించాడు అంతే. కోనేటి రాముడి సాక్షిగా మీరు చేసిన ఈ పనికి ఆ కోనేటి రాయుడు మిమ్మల్ని కోప్పడడు కాక కోప్పడ్డు. ఇంక కలతలన్నీ మానేసి హాయిగా పడుకోండి అని దుప్పటి కప్పింది. నిజమే, నా కోనేటి రాయుడు కోప్పడడు అనుకున్నాడు వెంకన్నబాబు భక్తిగా. కథ సమాప్తం.